హలో గాయ్స్, మనం ఈరోజు అయితే వైజాగ్లో ఉన్నటువంటి హెలికాప్టర్ని అయితే చూడబోతున్నాం. ఈ హెలికాప్టర్ అనేది ఈ హెలికాప్టర్లో ఎంతమంది ఎక్కుతారో అండ్ ఈ హెలికాప్టర్ ఎలా యూజ్ చేస్తారు అనేది మొత్తం లోపల ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. అండ్ ఇది వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఉన్నటువంటి ఈ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఈ UH-3H హెలికాప్టర్ని అయితే ఈరోజు అయితే చూడబోతున్నాం. అండ్ ఆ హెలికాప్టర్ ఎలా ఉందనేది మనం లోపలికి వెళ్ళాక చూసుకుందాం. స్టార్టింగ్ మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఎంట్రన్స్ ఇలాగ ఉంటుంది. UH-3H అని ఉంటుంది. ఈ పెద్దవాళ్ళకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 50 రూపాయలు. అండ్ ఫోన్ కెమెరాకి అయితే 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కెమెరాకి అయితే ఫొటోస్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కెమెరా వీడియోకి అయితే 200, 500 అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనం ఫ్రంట్లో చూసుకుంటున్నట్టయితే ఇలాగ ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చి మండే నుంచి సాటర్డే మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 PM to 8:30 వరకు, 8:30 గంటల వరకు, రాత్రి 8:30 గంటల వరకు ఉంటుంది. సండే పూట ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం టైమింగ్స్ అనేది మార్నింగ్ 10:30 నుంచి అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ దాకా దీని డీటెయిల్స్ అయితే చూస్తాం. ఇంకా హెలికాప్టర్ ఎలా ఉందనేది లోపల ఉన్నటువంటి అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. మనం లోపలికైతే ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడ ఒకదానికి ఇక్కడ టికెట్ చెకింగ్ చేసుకున్నాక లోపల అయితే ఏ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ టికెట్ తీసుకున్నాక ఈ పక్క అనమాట వెయిట్ చేయడానికి, టూరిస్ట్ గైడ్స్ వెయిట్ చేసుకోవడానికి ఇక్కడ బెంచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాక మనం ఇటు లోపలికి ఎంట్రీ వచ్చినట్టయితే మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. 2009 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం 2017 వరకు అయితే ఇది 17 ఇయర్స్ అయితే ఇది వర్క్ చేసింది. అయితే 17 ఇయర్స్ ఇది 17 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత, అంటే 70 ఇయర్స్ మొత్తం ఇది వర్క్ అయిన తర్వాత, ఇది డిస్ట్రాయ్ చేసిన తర్వాత దీన్ని మ్యూజియం కిందకి కన్వర్ట్ చేస్తే బాగుంటుందని ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ రోడ్లో అనమాట ఈ మ్యూజియం అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ పక్క ఏమొచ్చి ఈ హెలికాప్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అనే దాన్ని ప్రాసెస్ మొత్తం ఫొటోస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఎప్పుడు అనేది వాళ్ళ ఫొటోస్ బట్టి మనం చూడవచ్చు అవి ఎలా వర్క్ చేస్తాయి. అంటే ఈ హెలికాప్టర్ మొత్తం ఓన్లీ సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదైనా వాళ్ళు ప్రమాదంలో గురైనప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు పడవ ఏదైనా బ్లాస్ట్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి చాలా విధంగా ఈ హెలికాప్టర్ అయితే చాలా సేవలు అయితే అందించింది. ఈ హెలికాప్టర్ అనేది ల్యాండింగ్ అండ్ ప్రజల్ని రక్షించే విధంగా అనేది ఇక్కడ మొత్తం డిస్ప్లే, ఒక LED బోర్డు మీద ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగింది. ఈ విధంగా ఈ హెలికాప్టర్ అనేది చాలా విధంగా ఉపయోగపడింది. అన్ని 17 ఇయర్స్ ఉపయోగించిన తర్వాత ఇప్పుడు మనం ఇవంతా మొత్తం డీటెయిల్స్ చేసుకున్నాక ఇక హెలికాప్టర్ మొత్తం చూసేద్దాం. ఈ హెలికాప్టర్ అనేది 1950 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి తర్వాత అది కొన్ని విధాలుగా కొన్ని సంవత్సరాలకి కొన్ని దేశాలకు కూడా ఇది చాలా రకాలుగా సేవలుగా అయితే అందించింది. 17 ఇయర్స్ ఇది చాలా రకాలుగా సాహసం చేసి చాలామంది ప్రాణాలను కాపాడి ఇప్పుడైతే ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది ఈ హెలికాప్టర్ యొక్క ఇంజన్ అన్నమాట. సముద్రంలో పడిపోయినప్పుడు ఎయిర్ బాటిల్ ఉంటాయి కదా, ఎయిర్ బోట్స్, ఆ ఎయిర్ బోట్స్ అనమాట. ఇవేమొచ్చి ఎమర్జెన్సీ పర్పస్లో పొరపాటున అంటే మనిషి ఎమర్జెన్సీలో ఏదైనా అయినప్పుడు కానీ అటు ఇటు ఇద్దరు పట్టుకొని తీసుకెళ్ళేది ఇదిగో ఈ విధంగా అనమాట తీసుకెళ్తారనమాట ఎమర్జెన్సీలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇదేమొచ్చి అంటే కూర్చోలేని
కూర్చోకుండా మరి ఇటు అటు కదలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. దీన్ని అలా చాలా సంవత్సరాలు ఇది యుద్ధంలో అంటే ఎక్కడైనా బ్లాస్ట్ అయిపోయిన సముద్రంలో ఎక్కడైనా పడిపోయిన వాళ్ళు ఏదైనా కానీ వెతికి మరి సాహసం చేసి మనుషుల్ని రక్షించింది. ఇప్పుడు ఈ హెలికాప్టర్ లోపల ఎలా ఉన్నది అనేది మొత్తం చూద్దాం. ఈ హెలికాప్టర్లో మొత్తం 20 మెంబర్స్కి అయితే పడుతుంది. మొత్తం ఈ 20 మెంబర్స్లోనమాట కొంతమంది కింద దిగుతూ కింద సముద్రంలో ఏదైనా బ్లాస్ట్ అయిపోయి గాయాలైపోయినా ఏదైపోయినా కానీ ఈ హెలికాప్టర్ ద్వారా అనమాట వెళ్ళి వాళ్ళని రక్షించి ఈ హెలికాప్టర్ మీదకి ఎక్కించి ఆర్మీ నావీ వాళ్ళంతా మొత్తం ఈ సాహసాలన్నీ చేస్తుంటారు. ఇందులో సాహసం చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ లోపల ఎలా ఉందనేది కూడా మనం లోపల చూద్దాం. ఇక్కడేమొచ్చి ఒక కెప్టెన్ డ్రైవర్ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ సీట్ ఏమొచ్చి ఖాళీగా ఉంది. ఈ సీట్ ఎందుకంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ కింద ఏదైనా ఎవరికి ఏమైనా అయ్యిందని సీఎం కానీ లేకపోతే అలా పిఎం కానీ ఎవరైనా కానీ హెలికాప్టర్లో ఉండి ఎక్కి చూడడానికి ఈ సీట్ అనమాట ఖాళీగా ఉన్నది. ఇదేమో పైలట్ డ్రైవర్. ఇక్కడ ఉండేటటువంటి ఆర్మీ రెస్క్యూ అనమాట ఇలా ఉంటారు. ఈ విధంగా డ్రెస్సులు అన్నీ వేసుకుంటారు అనమాట, హెల్మెట్ ఇవన్నీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీలు. యాక్చువల్లీ అయితే ఇది సింగిల్గానే ఉన్నది కూర్చోవడానికి, కానీ యాక్చువల్లీ ఇటు ఈ సెంటర్లో కూడా బెంచెస్ అనేవి ఉంటాయి. ఆర్మీ రెస్క్యూ అనమాట అందరినీ రక్షించిన తర్వాత ఇందులో కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఎమర్జెన్సీ పర్పస్ కింద హాస్పిటల్కి అనమాట తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూడడానికి చాలా మంది టూరిస్ట్ గైడ్స్ వచ్చారు. ఇలా రెస్క్యూ ఇలా కూర్చోబెట్టి అనమాట మనకి ఎమర్జెన్సీకి తీసుకెళ్తారు అనమాట. బ్యాక్ సైడ్ ఏం లేదు, అక్కడ నుంచి దూరం ఇక్కడ నుంచి ఎక్స్ట్ అయిపోవడమే అంతే.